దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఆరాధన, వాగ్దానాలు ఇవన్నీ మీకోసం, అంతేనా కాదా చెప్పండి? మిమ్మల్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన అవకాశం కదా. దేవుని దగ్గర మీరు గడపాలా, దేవునికి దగ్గర అవ్వాలి, క్రీస్తులో ముందుకు సాగాలి. రక్షణ లేని వాళ్ళు ఇది రక్షణ దినం. యేసు దేవుడు రక్షకుడని మీరు నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుకుంటాడు. ముఖ్యంగా మీరు ఏ కష్టకాల దుఃఖ సమయాల్లో ఉన్నా దేవుని ప్రేమ నేను వెంటాడుతుంది. కాబట్టి ఈరోజు ఓ చక్కటి మాట నేను చదువుతున్నాను. దేవుని వాక్యము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో నిబంధన చేసేదను. ఏంటి ఆ నిబంధన? దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదుకి శాశ్వత కృప చూపాడట దేవుడు. మీకు చూపుదును అంటే ఆయన కృప ఏంటో దావీదు జీవితంలో ఏం చేసిందో తెలుసా అండి? హయ్యెస్ట్ పొజిషన్ స్పిరిచువల్గా, అన్ని విధాలుగా ఆయన కృప చూపితే ఒక వ్యక్తి హైగా వెళ్ళిపోతాడు. అర్థం చేసుకోండి, దావీదుకు చూపిన శాశ్వత కృప అంటే మీతో నిబంధన చేస్తాను నేను అంటున్నాడు. ఆ నిబంధన ఏంటంటే నేను కృపని చూపుతా, శాశ్వత కృపని. కాబట్టి ఈరోజు ఎంతమంది కుట్టాడుతున్నారు, మిట్టాడుతున్నారు, బాధలు, రోగాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, శ్రమలు. దావీదు జీవితంలో చూపిన కృప, శాశ్వత కృప అట్లా తీసుకెళ్ళినట్టు ఆయన నిన్ను కూడా దావీదు వల్లే దేవుడు శాశ్వత కృపను చూపి హెచ్చించదని ఈరోజు వాగ్దానం. శాశ్వత కృపను చూపి నిన్ను హెచ్చించదని, దావీదుని హెచ్చించినట్లు. కాబట్టి ధైర్యంగా ఉండండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, రోగాలు, వ్యాధులు, నిందలు, గాయాలు, అవమానాలు, అన్ని రకాల సమస్యల నుంచి విడిపించి అయ్యా కాపాడి భద్రపరిచి సేవకురాన్ని వారి పిల్లలని కాపాడి అయ్యా మా దేశమును, మా దేశ ప్రజలు ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో మరణాలు, అయ్యా ఎన్నో పోరాటాలు కాపాడమని దయచేసి నీ కనికరం మా ప్రజల పట్ల చూపి కోల్పోయిన వారికి ఆదరణ, ధైర్యాన్ని మిగిలిన వారికి అనుగ్రహించి, ఇదిగో ప్రభా ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్న వారికి విడుదల, సమాధానం, రక్షణ, క్షేమం, వారికి ఉద్యోగాలు, అన్ని విధాలుగా మీ సహాయం దయచేయండి. ఎవరెవరికి ఏ దేశాల నుండి ఇబ్బందులు ఉన్నారు సహాయం చేయండి. వారున్న దేశంలో ఉజ్జీవం, రక్షణ మీరు ఇవ్వండి. శాశ్వత కృపని చూపండి అయ్యా. భారతదేశానికి క్షేమము, రక్షణ, భద్రత మీరు ఇవ్వండి. మా ప్రజల్ని, సంఘాలను ఉజ్జీవింపజేసి జాషువా జనరేషన్ లేపి అపోస్తుల సేవ, కల్వరి మినిస్ట్రీ శాశ్వత కృపనిచ్చి నిబంధన నెరవేర్చి అయ్యా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకి నీ కృపతో వారు హెచ్చించబడాలి, నీ కృపతో వారు దీవించబడాలి. అట్టి విధంగా సహాయం చేసి అయ్యా రోగులుంటే స్వస్థపరిచి, ఫీజులకి, స్కూల్స్కి వెళ్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉండి అద్భుతం చేయమని, అందరిపై నీ కృపను కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించండి, దేవునికి దగ్గరగా ఉండండి. 24వ తారీఖు దైవజనుల సదస్సు, సేవకులు, సేవకురాళ్ళు మరి బెల్లంపల్లిలో 24 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2, మధ్యాహ్నం ప్రేయర్ సెక్షన్, ఈవినింగ్ స్పెషల్ 6 నుంచి 9 సేవకులు, సేవకురాలు. కాబట్టి ఆ రోజు ఆర్డినేషన్ సర్వీస్ ఉంటుంది. కుటుంబాలుగా పాలు పొందండి. బెల్లంపల్లికి ఎవరు రావాలన్నా శనివారం సర్వీస్కి రండి, ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఆదివారం 3 ఆరాధనలు హైదరాబాద్లో కుటుంబాలుగా పాలు పొందండి. బైబిల్ కాలేజ్ చేయాలని యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ పిలుపు దర్శనం కలిగిన వారు 1 year బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. మన వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపినా ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1 year కాలేజ్లో మంచి క్రమశిక్షణ, ప్రార్థన, ఆత్మీయత, అభిషేకము, అంటే తగ్గింపు, ఓర్పు, అన్ని పరిచర్య, ఎర్రగొట్టబడిన స్థితి నేర్చుకొని దేవుని దీవెనలు పొందొచ్చు. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.